హాయ్ గైస్, మనకి ఏపీలో 10th క్లాస్ సంబంధించి ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఆల్రెడీ మన ఛానల్లో తెలుగు పేపరు, మోడల్ పేపరు, తెలుగు సంబంధించి కీ కూడా పెట్టడం జరిగింది. అలాగే 3 పేపర్స్ పెట్టాను. సో ఇది 4th పేపర్ అనమాట. ఇది హిందీకి సంబంధించి 4th NCERT వాళ్ళ పేపర్ అనమాట. సో ఈ పేపర్ అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు వీడియో నచ్చి వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పేపర్ని ఒక క్విక్ రీజన్ కింద వాడుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ ప్రీ ఫైనల్ కానీ కొన్ని 100% వస్తాయి. ఎందుకంటే ఈ పేపర్ ఇచ్చింది నేను కాదు, సో గవర్నమెంట్ వాళ్ళైతే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా చూసుకోండి. ఎస్పెషల్లీ గ్రామర్ మీద ఫోకస్ చేయండి. ఎంతవరకు చేయగలుగుతున్న గ్రామర్ పాయింట్ని సో ఒక్కసారి క్విక్ రివిజన్ కింద అయితే వాడుకోండి. సో ఈ పేపర్స్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇవి లీక్డ్ పేపర్స్ అయితే కాదు, ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 3 పేపర్స్ అనమాట. ఈ పేపర్స్ సంబంధించిన PDF లింక్స్ కూడా మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ పేపర్స్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎక్కడెక్కడ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఎక్కడ చేయలేకపోతున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో కాబట్టి వాటి కోసం మీరు ఈ పేపర్ని 100% చూసుకోండి. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పేపర్ని చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీరు 70% స్కోర్ చేయగలుగుతారు. ఈ పేపర్స్ 3 చూసుకొని FA1, FA2, FA3, SA1 ప్రీ ఫైనల్ అండ్ ఈ పేపర్స్ 3 చూసుకున్నారంటే 100% 80% స్కోర్ చేస్తారు. దాంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు. సో ప్రతి క్వశ్చన్ కూడా రిపీటెడ్లీ ఆస్క్ క్వశ్చన్సే, ఖచ్చితంగా అయితే మీకు రిపీట్గా వచ్చేటివి. అండ్ అవన్నీ కూడా గెస్సింగ్ క్వశ్చన్సే. ప్రతి క్వశ్చన్ కూడా గెస్సింగ్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కువ గ్రామర్ పాయింట్ మీద ఫోకస్ చేయండి. అండ్ నిబంధ్ ఒక లెటర్ రైటింగ్ ఉంటుంది కదా, సో చాలా టఫ్ అంటున్నారు, వాటి మీద ఫోకస్ చేయండి. అలాగే ఈ పేపర్ చూశాక ఎంత పర్సెంటేజ్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారో కమెంట్ చేసి అయితే కమెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. అండ్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు రేపు చూస్తే కనుక రేపు సాయంత్రము హిందీకి సంబంధించి కీ కూడా పెడతాను. ప్రతి ఒక్క ఎగ్జామ్ రోజు నైట్ మీకు ప్రీ ఫైనల్ సంబంధించి ఆన్సర్స్కి అయితే పెట్టడం జరుగుతుంది. సో స్టే ట్యూన్. అలాగే ఈ వీడియో ఎవరికైతే అవసరమో తప్పకుండా షేర్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు కూడా మంచి మార్కులు వస్తాయి. డూ ప్రిపేర్ వెల్, బాగా అయితే రివిజన్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ ప్రీ ఫైనల్లో కానీ 100% ఉపయోగపడతాయి. సో ఏ క్వశ్చన్ కూడా మిస్ చేసుకోవద్దని అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ని, ఏ క్వశ్చన్ వదలకూడదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. దీనికి సంబంధించిన PDF లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్, మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై బెస్ట్. అండ్ మీరు 590 తెచ్చుకోవడంలో ఎక్స్క్లూజివ్ పేజ్ తరపు నుంచి మన సపోర్ట్ అయితే మీకు 100% ఉంటుంది. అన్నీ కూడా ఫ్రీ, మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ లైక్.